నేటి నుంచి ఢిల్లీలోని కృష్ణా ట్రిబ్యునల్ 2 విచారణ జరగబోతోంది. ఈ ట్రిబ్యునల్లో నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ వాదనలు వినిపించనున్నాయి. ఉమ్మడి ఏపీలో కేటాయించిన 811 టీఎంసీ వాటా పంపిణీపై వాదనలు జరగనున్నాయి. కృష్ణానది ప్రవాహం తమ రాష్ట్రంలోనే 70% ఉందన్న తెలంగాణ, నదీ జిల్లాల్లో వాటా కూడా ఆ ప్రకారమే దక్కాలని వాదించనుంది. తెరపైకి అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాలను తీసుకువచ్చిన తెలంగాణ, నదీ పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న ప్రాంతానికి అధిక వాటా దక్కుతుందని వాదించనుంది. మరోవైపు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపాలని ఏపీ కోరనుంది. మరోవైపు కృష్ణా జలాలపై 2015లో తాత్కాలిక ఒప్పందం కుదిరింది. ఆ సమయంలో ఏపీకి 66%, తెలంగాణకు 33% నీటిని ఉపయోగించుకునేలా ఒప్పందం జరిగింది. దీంతో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను నీటిని వినియోగించుకునేటువంటి అగ్రిమెంట్ కుదిరింది. అయితే తాత్కాలిక ఒప్పందంతో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ వాదిస్తోంది. తమకు 555 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. తాత్కాలిక ఒప్పందాన్ని సవరించి సమానంగా నీటిని వాడుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ వాదిస్తోంది.